హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రూబిక్స్ క్యూబ్లో ఇలా డిజైన్గా వచ్చేలా మనం ప్యాటర్న్ ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా రౌండ్గా మనకి ఇట్లా ఒక సైడ్ ప్లస్ వచ్చి ఇంకో సైడ్ ఇట్లా మైనస్ లెక్క ఎలా రావాలనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇలా సాల్వ్ చేయాలంటే ముందు రూబిక్స్ క్యూబ్ మొత్తం అయితే సాల్వ్ అయి ఉండాలా. రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయి ఉంటేనే మనం ఇలా సాల్వ్ చేయగలం. ఇప్పుడు రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ చేసి ఇలా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకైతే రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయింది. ఇప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ మనకి ఏదైతే ఫార్ములా కనిపిస్తుందో సేమ్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది మొత్తం సాల్వ్ అయిన తర్వాత రూబిక్స్ క్యూబ్ దీని మీద అప్లై చేసినట్లయితే మనకు అలా డిజైన్ లెక్క అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీకు ఇచ్చాను ఆ U2 అనేది పైన ఒకసారి ఇట్లా టూ స్టెప్స్ తిప్పాలి. ఎందుకంటే U2 అంటే యూని 2 స్టెప్స్ తిప్పాలని అర్థం. నెక్స్ట్ R2 అంటే పైకి 2 స్టెప్స్ తిప్పాలి, 1 2. నెక్స్ట్ ఇక్కడ L2 అంటే కిందికి 1 2. సేమ్ మళ్ళీ చూడండి, U2 R2 L2 సేమ్ అంతే. మళ్ళీ U2 R2 L2 సేమ్. ఇక్కడ ఇక్కడ ఇచ్చాను చూడండి, U2 అంటే ఇట్లా యారో, R అంటే ఇట్లా యారో పైకి, అదే L అంటే ఇట్లా. సో ఇట్లా మనం దీన్ని బట్టి సింపుల్గా అయితే మనం ఇట్లా డిజైన్గా అయితే మనం సాల్వ్ చేయవచ్చు. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.